హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ రెసిపీ చూస్తున్నాను అండి. ఇది వచ్చేసి గుజరాత్లో చాలా ఫేమస్ అనమాట. అది వచ్చేసి కడీ రెసిపీ అనమాట. సో ఇప్పుడైతే ముందుగా నేను వచ్చేసి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా నేను ఇక్కడ బేసన్ యాడ్ చేసుకున్నా, అలాగే కొంచెం పసుపుని నేను యాడ్ చేసుకున్నాను, కొంచెం వాము, అలాగే మన టేస్ట్ సరిపడేంత సాల్ట్. ఇప్పుడు వాటన్నిటిని మనం మిక్స్ చేసేసుకుందాము. అలాగే కొంచెం స్పైసీ కోసం కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ముందుగా అయితే నేను ఇక్కడ బజ్జీలని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో దానికి చూపిస్తున్నా అండి. ఈ రెసిపీ వచ్చేసి మనకు ఈ టైంలో, అంటే ఇప్పుడు మనకు లాక్డౌన్ జరుగుతుంది కదా, సో ఇలాంటి టైంలో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అలాగే నేను కొంచెం బేకింగ్ సోడాని కానీ యాడ్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో వెజిటేబుల్స్ లేవు అనుకుంటే మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఓన్లీ ఆనియన్స్ అలాగే వచ్చేసి పెరుగు ఉంటే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మనకు మరీ బ్యాటర్ వచ్చేసి మరి తినుగా కాకుండా, అంటే మనకు మరి బజ్జీలో వేసేటప్పుడు జారిపోకుండా మనము బజ్జీలకైతే ఏ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో మనము ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాము. సో అలా బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇంత గట్టిగా ప్రిపేర్ చేసుకుంటే మనకు బజ్జీలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ముందుగా అయితే నేను ఇక్కడ ఇది ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో చూస్తున్నా అండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మామూలుగా బజ్జీలలో అయితే మనం వేసుకోము, బట్ ఇందులో మనము ఆ పేస్ట్ అనేది వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఇది అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం నేను ఇది లాస్ట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేయడం చూస్తున్నాను. సో అలా మొత్తం మనం మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని నేను హీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను మనము బజ్జీలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఇక్కడ పునుగుల్లాగా అంటే మరీ లావుగా కానీ వేసుకోవద్దండి. మనం ఆ మజ్జిగ పులుసులోకి వేసుకున్న తరువాత అవి అనేది ఉబ్బిపోతాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పి కొంచెం చిన్నగానే ఇందులోకి బజ్జీలుగా వేసుకోండి. సో ఇప్పుడు అవి మొత్తం మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసేసుకుందాము. సో మన పిండి గట్టిగా తడుపుకుంటాం కాబట్టి మనకు చాలా వరకు ఆయిల్ అనేది కానీ ఇవి చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. మనం స్టార్టింగ్లో ఏమో కడీ అని చెప్పాను, మధ్యలో మజ్జిగ పులుసు అని చెప్తున్నాను కదా. సో ఇది గుజరాత్ వాళ్ళు అయితే కడీ అంటారు. మనము మన సైడ్ అంటే తెలంగాణ, ఆంధ్రాలో అలా అయితే మనం ఇక్కడ మజ్జిగ పులుసు అని పిలుస్తూ ఉంటాము. సో ఇలాగా మనము ఆ బజ్జీలన్నిటిని ప్రిపేర్ చేసేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాము. సో చూసారు కదా, చాలా ఈజీగా మనము బజ్జీలు అనేది ప్రిపేర్ చేసేసుకొని రెడీగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే నేను మిగతా ప్రాసెస్ చూస్తున్నా అండి. ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే ఇక్కడ శనగపిండి అనేది ఎక్కువ అవసరం లేదు, 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో మనం చేసుకునే క్వాంటిటీ చూసుకుని మనం ఇందులోకి యాడ్ చేసేసుకుంటాం. అలా 2 స్పూన్స్ యాడ్ చేసేసుకున్నాక నేను ముందుగానే పెరుగుని బాగా జీలక కొట్టుకొని మజ్జిగగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దాన్ని నేను ఇక్కడ కొంచెం మజ్జిగని, బటర్ మిల్క్ మాత్రమే మనం యాడ్ చేసుకున్న శనగపిండిలోకి తీసుకొని ఎక్కడ లంప్స్ అనేది లేకుండా ప్రాపర్గా బాగా పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసేసుకుంటాము. ఇది మనము మజ్జిగ అనేది అంటే పుల్లగా రాకుండా కొంచెం స్వీట్గా ఉన్నది ఏ రోజు ఆ రోజు పెరిగైతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పులుపు అనేది ఉండకూడదు పెరుగు. సో ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నా అండి. మనకు ఆయిల్ కానీ ఈ రెసిపీకి చాలా తక్కువగానే తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది నేను ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకున్నాక మనకు ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆవాలు అదేవిధంగా జీలకర్రని కానీ యాడ్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం కరివేపాకుని కానీ యాడ్ చేసేసుకున్నాను. సో అవి మొత్తం మనకు వేగిపోయేంత వరకు వేయించేసుకుంటాను. అలా చిటపట అంతా అనిపోయిన తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చిని స్ప్లిట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు పచ్చిమిర్చి స్ప్లిట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మిక్సీకి వేసుకొని యాడ్ చేసుకోవచ్చు అండి, ఇది మన ఇష్టము. సో నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని స్ప్లిట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మనకు పచ్చిమిర్చి కానీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇందులో ఆనియన్స్ కానీ ఎక్కువ అవసరం లేదండి, వీలైనంత వరకు కొంచెం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఆనియన్స్ ఎక్కువ తినేవాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళకి ఆనియన్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. సో అవన్నీ ట్రాన్స్పరెంట్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను
బ్రింజల్ అంటే వంకాయని యాడ్ చేసుకున్నా అండి. వంకాయ వచ్చేసి టోటల్గా ఆప్షనల్ అనమాట. బట్ గుజరాత్లో ప్రిపేర్ చేసి, అంటే ఇది గుజరాతీ డిష్ కదా, వాళ్ళైతే మనకు ఇక్కడ ఈ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎటువంటి వెజిటేబుల్స్ అనేది యాడ్ చేయరు. ఓన్లీ మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీలను మాత్రమే యాడ్ చేసుకుంటారు. నేనైతే ఇక్కడ కొంచెం వంకాయలు అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది టోటల్గా ఆప్షనల్. మనం వంకాయ అనేది స్కిప్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ అనేది దానికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు వంకాయ అంతా మనకు బాగా మెత్తబడేంత వరకు వీటిని నేను ఇప్పుడు ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఈ ప్లేస్లో మనం వంకాయ అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే బెండకాయ అయినా వేసుకోవచ్చు అండి. ఈ 2 వెజిటేబుల్స్ అనేది ఈ రెసిపీకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైనా బజ్జీ వేసుకోకుండా ఆ బజ్జీ ప్లేస్లో స్కిప్ చేసుకొని ఇలా వంకాయ కానీ బెండకాయ కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం వంకాయలు బెండకాయలు అవి వద్దు అనుకుంటే ఈ 2 స్కిప్ చేసుకొని మనం బజ్జీనైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను కొంచెం పసుపును కానీ యాడ్ చేసేసుకున్నాను. సో అది మొత్తం మనకు కుక్ అయిపోయిన తర్వాత ముందుగా మనము బేసన్ అలాగే బటర్ మిల్క్ అనేది మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు అది మొత్తం మనకు బాగా కుక్ అయినంత వరకు మనము బాగా కుక్ చేసేసుకున్నామండి. ఇందులో ఇంకా వాటర్ అనేది మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆల్రెడీ మనం పెరుగులోనే వాటర్ యాడ్ చేసి మజ్జిగ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా వాటర్ అనేది అవసరం లేదు. సో అది బాగా మనకు కుక్ అయిపోయేంత వరకు బాగా కుక్ చేసేసుకొని మజ్జిగ అనేది బాగా మనకు బాయిల్ అవ్వాలన్నమాట. అలా బాగా బాయిల్ అవుతేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అలా మొత్తం మనం బాయిల్ చేసేసుకుందాం. అలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను అల్లంని గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అండి. మనం అల్లం పేస్ట్ వేసుకునే కన్నా కానీ అప్పటికప్పుడు మనం గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అలాగే ఆ ఘాట్ అనేది కానీ బాగా వస్తుందన్నమాట. అలాగే నేను కొంచెం కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయినట్టే. ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్న బటర్ మిల్క్ కానీ మనకు బాగా బాయిల్ అయిపోయింది కాబట్టి ఇంక ఇది రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బజ్జీలను ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. వీలైతే మీరు బజ్జీలు అదేవిధంగా మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ కానీ 2 వేడివేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసామంటే మనకు బజ్జీ అనేది బాగా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. ఆ బటర్ మిల్క్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని మనకు ఆ బజ్జీ తినేటప్పుడు కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఇది యాడ్ చేసిన తర్వాత మనం ఒక 2 అవర్స్ లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక 1 to half an hour అన్నా మనం పక్కకు పెట్టేసుకోవాలండి. మనం వేయగానే మనము తిన్నామంటే బజ్జీలు అనేది అంతగా అవి అబ్జర్వ్ చేసుకోదన్నమాట బటర్ మిల్క్ని. అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ దీనిని 1/2 hour to 1 hour అనేది పక్కకు పెట్టుకున్నాక సర్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఫైనల్గా మనకు కర్రీ అలాగే మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.